రెండు వికెట్ కీపర్స్ ని ఎందుకు క్యారీ చేస్తున్నారు? వాట్స్ ద రీజన్ అన్న. బుమ్రా ఇస్ absent. Siraj is our first choice in test. We once believed in him, but why has that belief faded? Regular bowlers had to bowl when we can try batter to bowl. It might have difficult to read the bowling. Why has that not happened? నవీన్, నేను ఏషియన్ గేమ్స్ జపాన్ లో ఉంది డిస్కస్ సార్. సో నా శారదావరం కంటే ఇండియా సిచ్యువేషన్ అంటే WTC లో WTC పరంగా ఆలోచిస్తే కనుక ఇండియా పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది దేశం. ప్రవీణ్ సేస్ పడిక్కల్ ని ఓడిఐ గాని కన్సిడర్ చేయొచ్చా? హాయ్, నమస్కారం, స్వాగతం, వెల్కమ్, గుడ్ ఈవినింగ్ అండ్ స్టంప్ టైల్స్ కి వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. రెడ్డి, థ్యాంక్స్ ఫర్ సూపర్ చాట్ బ్రదర్ అని అంటాడు. నేను నవీన్ ని రెండు వికెట్ కీపర్స్ ని ఎందుకు క్యారీ చేస్తున్నారు? వాట్స్ ద రీజన్ అన్న. మీరు ఇక్కడ ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారని చూడకండి. ధ్రువ్ జురెల్ ని ప్రాపర్ బ్యాటర్ గా ఆడిస్తున్నారు. ఈ జస్ట్ హ్యాపెన్స్ టు బి వికెట్ కీపర్ ఆల్సో. తను కీపింగ్ చేయకపోయినా కూడా స్లిప్ లో కూడా అద్భుతాన్ని క్యాచ్లు పెట్టాడు. ఈ ఆఖరి రోజు కూడా అద్భుతాన్ని క్యాచ్లు పెట్టాడు స్లిప్ లో. సో వికెట్ కీపింగ్ చేయగలుగుతున్నాడు కాదా అని చెప్పేసి ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు అనుకోవద్దు. దట్స్ నాట్ హౌ యూర్ సపోజ్ టు లుక్ ఎట్ ఇట్. ఈజ్ అ ప్రాపర్ బ్యాటర్. రిషబ్ పంత్ లేనప్పుడు కీపింగ్ చేస్తాడు, రిషబ్ పంత్ ఉంటే పంతే కీపింగ్ చేస్తాడు. కానీ ఇద్దరు కూడా ఈ టాప్ 6 లో ఉండడం దే డిజర్వ్ ఇట్. అంత బాగా ఆడుతున్నారు భయ్య. ఐ డోంట్ థింక్ దేర్స్ ఎనీ టూ వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ దావూద్ అంటున్నాడు అన్న, 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో సోనల్ దినుషా శ్రీలంక మిడిల్ ఆర్డర్ లో కీ రోల్ ఎక్స్ ఫ్యాక్టర్ బ్యాట్స్మెన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవ్వచ్చు భయ్య. యూ కెన్ ఆల్వేస్, ఐ మీన్ వాళ్ళు ఎవరిని పిక్ చేస్తారు మనకు తెలియదు, కానీ టెస్ట్ ఫార్మాట్ లో అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగా ఆడాడు. నౌ విల్ కంటిన్యూ? ఇంత మంచి పర్ఫార్మెన్స్ తర్వాత ఈ షుడ్ కంటిన్యూ. ఓడిఐ ఫార్మాట్ లో వస్తాడా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. వాళ్ళకి ఇంకో ముగ్గురు సీనియర్ బ్యాటర్స్ రైట్ నౌ అందుబాటులో లేరు. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు సూర్య బండారా కూడా బాగానే ఆడాడు కదా, 2 innings లో కూడా ఒక 80 ఒక 92 స్కోర్ చేశాడు. ఇక్కడ ఈ కుర్రాడేమో 3 సెంచరీలు స్కోర్ చేశాడు. సో దే డూయింగ్ రిలీ వెల్. ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ కొంచెం సార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ప్రవీణ్ కుమార్ అంటున్నాడు అన్న, ఐఎమ్ TPL ఆర్మీ. ఆల్రైట్, థ్యాంక్ యూ. Bumrah is absent. Siraj is our first choice in test. We once believed in him, but why has that belief faded? I don't think it's fair to say that. న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పర్ఫార్మ్ చేయకపోతే ఈ మాట అందో ఒప్పుకుంటా. ఇంగ్లాండ్ ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడు, ఇండియాలో కూడా చాలా సందర్భాల్లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇట్ హ్యాపెన్స్. ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే పిచెస్ పైన ఆడారో అక్కడ ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎక్కువ వికెట్స్ తీసుకుందాం లేదు, చిన్న క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ చేశారు ఇప్పటికి కూడా. అది చేసిన తర్వాత ఐ డోంట్ థింక్ వీ షుడ్ రియలీ find fault with them is what I think. Beat Siraj or Prasidh Krishna. Prasidh కూడా ఇన్ఫాక్ట్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నేను ఎక్కువ రన్స్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ ఇవ్వకుండా బాగా బౌలింగ్ చేశాడు తను కూడా. అమో, థ్యాంక్స్ ఫర్ సూపర్ చాట్ బ్రదర్. తను అంటున్నాడు శ్రీలంక దగ్గర మొమెంటం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత. ఐ ఫీల్ గివింగ్ ఫాలో ఆన్ వాజ్ అ బ్యాడ్ ఐడియా. బౌలర్స్ కూడా యాడ్ అయిపోయారు. అమో, నేను ఇలానే అనుకున్నా. I did not think that ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేస్తారు అని. I thought day 4 లో ఇండియా కాస్త బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి 400 దాకా టార్గెట్ తీసుకొచ్చి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాగా తిరిగి వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తారు అనుకున్నా. కానీ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్, నౌ వన్ థింగ్ ఆర్ వన్ ఫ్యాక్టర్ బిహైండ్ ఎన్ఫోర్సింగ్ ఫాలో ఆన్ కుడ్ బి, ప్రతిరోజు వర్షం పడుతూ ఉంటుంది కదా. సో మనం ఒకవేళ బ్యాటింగ్ చేసి ఒక సెషన్ 2 సెషన్లు ఆడిన తర్వాత వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చినంత వర్షం పడితే ఆఖరి రోజున 4-5 వికెట్లు కావాలి, అప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది అంటే ఏమవుతుంది అని ఒక థాట్ ఉండొచ్చు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న వేరియబుల్స్ తోటి, వెదర్ కండిషన్స్ కావచ్చు, బౌలర్స్ అడుగుంటారు ఖచ్చితంగా, ఇంకొక ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయగలుగుతారా అని ఖచ్చితంగా అడుగుంటారు. ఐఎమ్ షూర్ ద బౌలర్స్ పుట్ దేర్ హ్యాండ్ అప్ అండ్ సెడ్ విల్ డూ ఇట్. ఎఫర్ట్ పెట్టారు, కానీ ఆఫ్ కోర్స్ నాట్ టు బి. సమ్ టైమ్స్ దీస్ డెసిషన్స్ బ్యాక్ ఫైర్. అదే అయినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది, బికాస్ యూ గాట్ ఎ డ్రా, రైట్? నెక్స్ట్ ఆఫ్ కోర్స్ we've got the killer giving 2 jewels. Thank you so much brother. Alage we also have who's this? Basha. Thank you so much Basha for those jewels. Quick heroes rebels. Regular bowlers had to bowl when we can try batter to bowl. It might have difficult to read the bowling. Why has that not happened? Think of it this way. 30 ఓవర్లు మిగిలిన ఇంకా మ్యాచ్ లో అప్పటి దాకా కూడా 171 160 170 దగ్గర ఉన్న 6 per over స్కోర్ చేయాలి. ఆ టైంలో రెగ్యులర్ బౌలర్స్ తోనే వికెట్స్ తీసుకుందాం అనుకున్నాడు, బికాస్ పిచ్ లో ఏం అవ్వట్లేదు. ఐ గెట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ నాన్ రెగ్యులర్ బౌలర్ కి బౌలింగ్ ఇస్తే సడన్ గా వికెట్ వస్తుంది, బ్యాటర్ కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా నిజం, ఒప్పుకుంటా. ట్రై చేస్తుండొచ్చు. నో దేర్ ఇస్ నథింగ్ లైక్ చేయకూడదు, చేస్తే కరెక్ట్, చేయకపోతే రాంగ్. చేస్తుండొచ్చు, చేయలేదు. యూ టేక్ సమ్ డెసిషన్స్ ఆన్ ద క్రికెటింగ్ ఫీల్డ్. అది వర్కౌట్ కాలే. ఇదే గనక ఇండియా ఆల్అౌట్ చేసి మ్యాచ్ గెలిచేస్తుంటే ఇవన్నీ రావు కదా. డ్రా అయింది కాబట్టి మనకు కొంచెం బాధ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ దీని నుంచి నేర్చుకొని భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే మేబీ శుభన్ విల్ గో టు ఎ నాన్ రెగ్యులర్ బౌలర్. దట్స్ పాసిబిలిటీ ఫర్ షూర్. నవీన్, నేను ఏషియన్ గేమ్స్ జపాన్ లో ఉంది డిస్కస్ సార్. సో నా ఏషియన్ గేమ్స్ జపాన్ లో ఉంది.
నేను దాని గురించి విన్నది ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్స్ కొంచెం వాటెవర్ హోటల్ రూమ్స్ మరీ చిన్నగా ఉన్నాయని. బికాస్ యూజువల్లీ గేమ్స్ అంటే గేమ్స్ విలేజ్ ఉంటుంది కదా, అందరూ అక్కడే ఉంటారు, అథ్లీట్స్ అందరూ అక్కడే ఉంటారు. చాలా చిన్నగా ఉన్నాయి రూమ్స్, పైగా డబుల్ షేరింగ్ రూమ్స్ ఏవో ఉన్నాయట. దానికి అబ్జెక్షన్ చెప్తూ ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డ్స్ ఏదో ఏషియన్ గేమ్స్ కమిటీకి ఏదో ఫిర్యాదు చేశారని చెప్పి చదివాను. పిచ్ కూడా ఏదో హైబ్రిడ్ పిచ్, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్, బట్ ఒకటే గ్రౌండ్ లో మ్యాచెస్ అన్ని అవ్వాలి. జపాన్ లో అక్కడ ఎక్కువ క్రికెట్ చూడం మనం. సో విత్ దట్ ఇన్ మైండ్ ఐ డోంట్ నో ఎలా ప్లే అవుతుందో ఏంటో, బట్ యా మన స్క్వాడ్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఇండియా విల్ గో ఇన్ యాజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ టు లిఫ్ట్. బట్ ఆ క్రికెట్ అన్న ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ స్పోర్ట్స్, రైట్? ఆ పిచ్ ఏదైతే వాడతారో, ఆ 22 yards ఏదైతే ఉందో, దాని మీద ఎలా ఆర్ దాని స్వభావం ఎలా ఉంటుందో, దట్ డిసైడ్స్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రైట్? సో దాని మీద డిసైడ్ అవుతుంది మ్యాచ్ ఎన్ని రన్స్ వస్తాయి, ఎన్ని వికెట్లు దిగలుగుతారు, బ్యాటింగ్ ఈజీయా కాదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి లెఫ్ట్ జస్ట్ వెయిట్ అండ్ సీ. శారదా అంటే ఇండియా సిచ్యువేషన్ అంటే WTCలో, WTC పరంగా ఆలోచిస్తే కనుక ఇండియా పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. దేశం 5వ పొజిషన్ లో ఉన్నారు, పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ 55 పాయింట్ సంథింగ్. బంగ్లాదేశ్ కింద ఉన్నాం మనం. 7 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దాంట్లో ఓడిపోవడం మనం ఏది వీ కెనాట్ ఎఫర్ట్ టు డూ దాట్. ఆల్రెడీ ఈ మ్యాచ్ డ్రా అయిపోయింది. సో మిగిలిన 7లో 5-6 గెలవాలి, ఒక డ్రా అవ్వాలి. అప్పుడు మన పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ 65 కంటే ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు మనం క్వాలిఫై అవ్వచ్చు. ఈసారి వదిలేసుకోవడం ఆశలు బెటర్ ఏమో అనుకుంటున్నాం. ఒకవేళ ఏదో జరిగి న్యూజిలాండ్ 2 కొట్టి, ఆస్ట్రేలియా మనం క్లీన్ స్వీప్ కొట్టి, అలాంటి మిరకిల్స్ ఏమైనా జరిగితే క్వాలిఫై అయిపోవచ్చు. ప్రవీణ్ సేస్ పడిక్కల్ని ఓడిఐ గాని కన్సిడర్ చేయొచ్చా? థ్యాంక్స్ ఫర్ సూపర్ చాట్ బై ది వే. ప్రవీణ్, పడిక్కల్ని ఓడిఐ కన్సిడర్ చేయొచ్చా అంటే కష్టం. ఎవరి ప్లేస్ లో వస్తాడు? ఇగో మీరు ఎవరిని తీసుకొద్దామన్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మీరు ఒక ప్లేయర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎవరి ప్లేస్ లో రావచ్చో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పగలిగితే దెన్ యూ విల్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సెలెక్టర్ షూస్. అలా ఆలోచిస్తారు, ఓకే స్క్వాడ్ ఇలా ఉంది, ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేయకపోతే కొత్త ప్లేయర్ రావచ్చు, ఆర్ ఉన్న ప్లేయర్స్ తీసేసి అమానుషంగా అన్యాయంగా ఇంకో ప్లేయర్ తీసుకొస్తామా? ఆలోచించండి. ఒక పేరు ఇవ్వడమే కాదు, ఎవరి ప్లేస్ లో తీసుకురావాలి. పడిక్కల్ కూడా ఆ ఉద్దేశంలో జాగా లేదు ప్రస్తుతానికి ఓడిఐ ఫార్మాట్ లో. ఆర్ఆర్ కట్స్ 2277 ధోని స్టే కెన్ ఆల్సో గిల్ కి కూడా బౌలింగ్ వేశాడు చూడు. వేసుంటాడు, నేను చూడలేదు మ్యాచ్ మొత్తం. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ప్రతి బాల్ చూసేంత టైం నిజంగా ఎవరికి లేదు. నేనైతే ప్రతి బాల్ చూడలేదు. మెజారిటీ ఆఫ్ ద డే చూసే ప్రయత్నం చేస్తా. అప్పుడప్పుడు మధ్యలో చదువు వెళ్తూ ఉంటాం, తింటాం, ఇంకేదో పని చేస్తాం, ఈ డేలో ఇంకేదో పని ఉంటుంది, ఈ రీల్ షూట్ చేస్తాం, ఏదో చేస్తాం. దానిలో గిల్ బౌలింగ్ వేసి మిస్ అయి ఉంటాను నేను. వేసాడేమో కనుక ఐ జనరల్ డెంట్ సీ ఇట్. వేసుంటాడు. దట్స్ ఓకే. ధోని స్టేక్ గురించి ఆల్రెడీ ఒక రీల్ చేసి పెట్టాను. కన్ఫర్మ్ న్యూస్ ఇంకా ఏమీ లేదు. తను 25% అడిగాడని చెప్పేసి అది ఎక్కడ తెగలేదు. సిఎస్కే 5.5% మాత్రం ఇస్తాను. ఐమ్ యాక్చువల్లీ థింకింగ్ దట్ ఒకవేళ ఇది నిజమైతే వాట్స్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్డ్, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు ఏంటి అనేది ఒక సరదాగా ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో ఒక చిన్న కాంటెంట్ చేద్దాం అనుకున్నాను. ఐ ట్రై అండ్ డూ దట్ ఇన్ ఎ డే ఆర్ టూ. ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ ద TPL ఆర్మీ అలానే కామెంటరీ చాలా మిస్ అవుతున్నా ఉన్నా. సెప్టెంబర్ లో ఉన్న ఓడిఐ సిరీస్ లో అయినా కామెంటరీ చేస్తావా? ఐ డోంట్ నో ఎక్కడ వస్తుంది ఇది, అదో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కామెంటరీ చేయడం నా చేతుల్లో విషయం కాదు. ఛానల్ ఒకవేళ వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని మీరు అవైలబుల్ గా ఉన్నారని అడుగుతారు. అలా ఒకవేళ వాళ్ళని అడిగితే నా అవైలబిలిటీ ఉంది నేను ఇస్తే అప్పుడు నేను వచ్చి కామెంటరీ చేస్తా. సో ఇట్స్ యాక్చువల్లీ ద ఛానల్స్ డెసిషన్. ఇట్స్ నాట్ ఎనీ కామెంటేటర్స్ డెసిషన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దెమ్. చూద్దాం వెన్ ద టైమ్ కమ్స్. ఎనీవేస్ అదమ్మా సంగతి. నెక్స్ట్ మిగిలిన మన దగ్గర ఏంటంటే ఒక 2 మ్యాచ్లు న్యూజిలాండ్ తోటి, 5 మ్యాచెస్ సిరీస్ ఆస్ట్రేలియా తోటి, 2 అయిపోతే WTC సైకిల్ అయిపోతుంది. తర్వాత సంగతి తర్వాత. నెక్స్ట్ క్రికెట్ ఏంట్రా అంటే అఫ్ కోర్స్ ఉమెన్స్ ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఐ థింక్ వెస్టిండీస్ తో ఒక ఓడిఐ సిరీస్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ తో వచ్చిన 3 ఓడిఐ సిరీస్ ఉంది. దాంట్లో ఐ థింక్ రోహిత్ విరాట్ విల్ కమ్ బ్యాక్. ఢిల్లీలో జరుగుతుందని విన్నాను. అది అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఇక మన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉన్నాయి. సో క్రికెట్ అయితే నడుస్తూనే ఉంటుంది. మధ్యలో ప్రో కబడ్డీ ఎప్పుడొకప్పుడు స్టార్ట్ అవ్వాలి. ప్రో కబడ్డీ సంబంధించిన మీడియా రైట్స్ అయితే మళ్ళీ ఆప్షన్కి వస్తున్నాయట. ఏ బ్రాడ్కాస్ట్ వాళ్ళు తీసుకుంటారో చూద్దాం. అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా, ప్రో కబడ్డీ సీజన్ 13 ఉంటుందా లేదా. ఇంట్రెస్టింగ్ టైమ్స్ అహెడ్. సో విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. టెస్ట్ సిరీస్ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి ఐ సీ ఇఫ్ దిస్ నో మేజర్ కాంటెంట్ టాక్ అబౌట్. ఇలా మనం లైవ్ వచ్చి ఐ థింక్ వీ కెన్ హావ్ ఎన్ ఇంటరాక్షన్ దట్ వీ కెన్ డూ. ఏ టైం ఏంటి టిపికల్ గా 9:30కి సెట్ చేసుకుందాం. నేను ఒక పోస్ట్ పెడతాను ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మన యూట్యూబ్ కమెంట్లో కావచ్చు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్ ఆన్ యూట్యూబ్. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మళ్ళీ అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.